ఓం భీమ్ బుష్ ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది మావా. సో సినిమా చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాను మనం రెండు రకాలుగా విభజించవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే మీకు లాజిక్కి కావాలి, మీకు లాజిక్ ఉండాలి సినిమాలో అంటే ఈ సినిమా మీకు 1% కూడా నచ్చదు మావా. లేదు మాకు లాజిక్తో అవసరం లేదు, జస్ట్ మ్యాజిక్ ఉంటే చాలు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకుంటే సినిమా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుద్ది. సో సింపుల్ అనమాట. సినిమా యూనిటే కింద మెన్షన్ చేశారు మావా టైటిల్ కింద, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. సో వాళ్ళే అలా మెన్షన్ చేసిన తర్వాత మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని అయితే ఈ సినిమా చూడకూడదు. జస్ట్ ఆ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తే మాత్రం సినిమా ఖచ్చితంగా నచ్చుద్ది. సో మీకు లాజిక్ ఇష్టమా మ్యాజిక్ ఇష్టమా అన్నది మీ మీద ఆధారపడి ఉంది. నాకైతే ఏదీ లేదు మామ, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. ఆ ఎంటర్టైన్మెంట్ని బాగానే ఎంజాయ్ చేశాను అనమాట. కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి, బాగా నవ్వుకుని థియేటర్ నుంచి బయటకు వచ్చాను. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు గారు, రాహుల్ రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, ఈ ముగ్గురు ఈ సినిమాకి పెద్ద హైలైట్ మామ. ఆ ముగ్గురు కాకుండా ఇంకెవరిని ఆ రోల్స్లో మనం ఊహించుకోలేము అనమాట. ఆ రకంగా చేశారు, సూపర్గా చేశారు. ఇంకా అదర్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ పరిధిలో పర్లేదు అనిపించారు మామ. ఇంకా టెక్నికలీ సాంగ్స్ అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు, అనవసరం అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు మామ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అదే రిపీటెడ్గా వస్తున్నట్టు అనిపించింది అనమాట. అంటే అదే జరిగిన సీనే మళ్ళీ మళ్ళీ జరిగిన ఫీలింగ్ అయితే కలిగింది. సో ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ దారుణం మామ, చాలా చోట తెలిసిపోతుంది అనమాట. గ్రీన్ మ్యాట్, ఆ గ్రీన్ స్క్రీన్ తెలిసిపోతా ఉంది. విఎఫ్ఎక్స్ మీద ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేది. ఇంకా డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి గారు. సో ఆయన చెప్పినట్టే మనం లాజిక్లు ఎతకకుండా మ్యాజిక్ని ఎంజాయ్ చేసి వస్తే సినిమా మీకు నచ్చుద్ది మామ. సో అది మీ మీద ఆధారపడి ఉంది ఏ రకంగా తీసుకుంటారు అని. సో లాజిక్లు ఎతికితే మాత్రం ఏ మాత్రం నచ్చదు మామ. చెప్పాలంటే అసలు లాజిక్లే ఉండవు, కొన్ని లాజిక్లెస్ సీన్స్ ఉంటాయన్నమాట. ఆ క్యారెక్టర్స్ కానీ ఆ సీన్స్ కానీ ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ రావటం కానీ, సో అవన్నీ కొంచెం లాజిక్లు ఎతకకుండా ఉంటేనే బెస్ట్. మ్యాజిక్ ఎతికితే అంటే ఎంటర్టైన్మెంట్ ఎతికితే మాత్రం బాగానే ఎంటర్టైన్ అవుతారు. సో ఇంక ఈ సినిమా గురించి ఇంకోటి చెప్పాలంటే ఫ్యామిలీతో కొంచెం కష్టమే మామ, ఎందుకంటే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడటం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్తో వెళ్ళండి, బాగానే ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటా. టాటా.